The whole film Bahubali was possible because of this man who who gave on being a top hero in South and giving 3.5 years for the film. I don't think we could have done without him. విన్నారుగా, ప్రభాస్ అనే మనిషి లేకపోతే బాహుబలి అనే సినిమా తీయటమే పాసిబుల్ అయ్యేది కాదని. అది తీసిన రాజమౌళి గారే ఏకంగా తెలుగు మీడియా ముందు కాదు, బాలీవుడ్ మీడియా ముందు చెప్పాడు. అయినా సరే చాలా మంది ఇంటలెక్చువల్స్ ఏమని మాట్లాడతారంటే, ఏమని రుద్దుతారంటే, ప్రభాస్ కి చాలా ఈజీగా బాహుబలి అనే లాటరీ దొరికిందిరా, అది దొరికింది కాబట్టి ప్రభాస్ ఈ రోజున ఇలా ఉన్నాడ్రా అని ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడతారనమాట. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరేమైనా కొనిచ్చారా ఏంటి లాటరీ టికెట్? అలా అయితే మీరు కూడా ఒక టికెట్ అయితే కొనుక్కుని మీరు కూడా బాహుబలి లాంటి సినిమా అయితే తీయండి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటా ఇది లాటరీ అని. 2013లో బాహుబలి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. 2015లో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది. 2017లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయింది. అంటే ఏకంగా బాహుబలి సినిమాకి ప్రభాస్ గారు తన కెరియర్ లో 4 సంవత్సరాలు అయితే ఇచ్చేశాడు. 2013లో మీరు చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక్క 100 కోట్లు షేర్ కొట్టిన సినిమా కూడా లేదు. అలాంటిది బాహుబలి పార్ట్ 1 బడ్జెట్టే 100 నుంచి 200 కోట్లని అనౌన్స్ చేసినప్పుడే ఒక్కొక్కడు అసలు ఎంత అండర్ ఎస్టిమేట్ చేశారంటే ఆ సినిమాని. అసలు ఇప్పటి వరకు తెలుగు సినిమాలో హైయెస్టే 75 కోట్లు. అసలు ఈ సినిమా బడ్జెట్టే 100 కోట్లు పెడుతున్నారంటే అసలు అది ఎలా పాసిబుల్ అయింది కలెక్ట్ చేయడానికని చాలా అంటే చాలా క్వశ్చన్లు అయితే వేశారు. నిజం చెప్పాలంటే అందరూ అన్నట్టుగానే అది చాలా రిస్కీ స్టెప్పే. అఫ్ కోర్స్ ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎస్ఎస్ రాజమౌళి గారు ఉండొచ్చేమో కానీ అప్పటికి మన తెలుగు సినిమా మార్కెట్ అనేది 100 కోట్లు కూడా లేదు. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత 2015 జులై 10వ తారీఖున బాహుబలి సినిమా అయితే రిలీజ్ అయ్యి తెలుగులో నెగిటివ్ రివ్యూస్ అయితే స్టార్ట్ అయ్యి ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుని ఏకంగా ఆ సినిమా 600 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది. ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి ఓన్లీ టాలీవుడ్ వాళ్లే కాదు, బాలీవుడ్ వాళ్ళు కూడా నోర్లు వెళ్ళబెట్టుకుని మరీ చూశారనమాట. నిజంగా 600 కోట్లు ఒక తెలుగు సినిమాకి రావటం అనేదే కలలో కూడా ఎవరు ఊహించుండ్రో. దాన్ని ఫస్ట్ ఊహించింది రాజమౌళి గారు, దాన్ని నమ్మి తన కష్టాన్ని పెట్టింది ప్రభాస్ గారు. దాని తర్వాత బాహుబలి పార్ట్ 1 హైప్ తో పార్ట్ 2 అయితే వచ్చింది. ఏకంగా ఆ సినిమా 1800 కోట్ల నుంచి 2000 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని రెవెన్యూ అయితే తీసుకొచ్చింది. అసలు తెలుగు సినిమా దశ దిశ మార్చిన సినిమా బాహుబలి. ఓకే, సినిమా హిట్ అయింది కాబట్టి అంతా బానే ఉంది. ఒకవేళ సినిమా పోయి ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ప్రభాస్ గారి కెరియర్ అసలు ఎంత డేంజర్ లో పడేదో. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి 4 సంవత్సరాలు బాహుబలిలా కనపడటానికి అసలు ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత డైట్ మెయింటైన్ చేసి ఉంటాడు. అసలు ఆయన అన్ని సంవత్సరాలు పడిన కష్టాన్ని లాటరీ అనే ఓటుతో అసలు మీరు ఎలా కొలుస్తారు? ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారంటే, బాహుబలి ముందు ప్రభాస్ గారికి ఇంత మార్కెట్ లేదు, కేవలం బాహుబలి వల్లనే ప్రభాస్ గారికి ఈ రోజున ఇంత స్టార్డమ్ వచ్చింది, ఇంత మార్కెట్ వచ్చిందని అంటారు. అవును, నిజమే, బాహుబలి వల్లే ప్రభాస్ గారికి ఇంత మార్కెట్ అయితే వచ్చింది. కానీ బాహుబలి వచ్చిందే ప్రభాస్ గారి వల్ల కదా. అసలు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ప్రతి హీరోకి కూడా తమ తమ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చే సినిమా అయితే పడిద్ది. ఆ సినిమా పడిన తర్వాత వాళ్ళ రేంజ్ అయితే మారిద్ది. రేంజ్ మారింది కదా అని ఆ రేంజ్ మార్చిన సినిమాకి లాటరీ అని పేరు పెట్టేసి దాన్ని జనాల్లో రుద్దేద్దామంటే ఇది ఎక్కడ అన్యాయం అండి. ఇంకా రాజమౌళి గారు డైరెక్టర్ కాబట్టి ప్రభాస్ గారు అంత ఈజీగా అన్ని సంవత్సరాలు ఇచ్చేశారని కూడా కొంతమంది అయితే మాట్లాడతారు. రాజమౌళి గారు బాహుబలి తీసిన తర్వాత ఇప్పుడు ఏ హీరో అయినా 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, ఆయనకి టైం ఇవ్వడానికి రెడీ అయ్యారేమో కానీ బాహుబలి గనక రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఏ హీరో కూడా ఆయన నమ్మి 3 సంవత్సరాలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ప్రభాస్ గారు రాజమౌళి గారిని నమ్మి ఆ రిస్క్ తీసుకుని అన్ని సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టే ఈ రోజున ఇండియన్ ఇండస్ట్రీలో బాహుబలి లాగా మన ప్రభాస్ గారు అయితే నిలబడ్డాడు. మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి హీరో కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంటది. ఆ టర్నింగ్ పాయింట్ ని తీసేసి వాళ్ళ కెరియర్ ని డిఫైన్ చేస్తామంటే అసలు అది దాంట్లో సెన్స్ ఏమైనా ఉందా? ఆ టర్నింగ్ పాయింట్ వెనకాల కొన్ని సంవత్సరాల కళ ఉంటది, కొన్ని సంవత్సరాల ప్రక్రియ ఉంటది, కొన్ని సంవత్సరాల కష్టం ఉంటది. ఆ కష్టానికి లాటరీ అనే వర్డ్ అయితే యూజ్ చేసి ఆ కష్టాన్ని తక్కువ చేసి అయితే చూడొద్దు. వాళ్ళు పడిన కష్టానికి కొద్ది గౌరవం ఇవ్వండి, బాగుంటది. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, సడన్ గా అసలు ఈ టాపిక్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడావని. చాలా రోజుల నుంచి దీని గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాం, ఇప్పుడైతే కుదిరింది. అసలు ఆన్లైన్ ట్రోల్స్ అనేవి ఎలా వెళ్ళిపోయాయి అంటే,
ఒకప్పుడు అంటే సినిమా గురించి తిట్టుకునేవాళ్ళు. మా హీరో ఫైట్ చేశాడు. మీ హీరో కంటే మా హీరో ఫైట్ చేశాడు. ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫ్యామిలీని తిడతాం. లేకపోతే హీరో క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసి తిట్టటం ఇలా మొదలుపెట్టారనమాట. ఆ క్రమంలోనే హీరోలు పడిన కష్టానికి కూడా లాటరీ అనే పదం తగిలించడం అనేది చాలా తప్పు. సరే మరి ఇంకా లాస్ట్‌లో 'ప్రభాస్' గారు 'బాహుబలి' లాంటి, 'కల్కి' లాంటి అద్భుతమైన సినిమాలు మనకింకా అందించాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.